ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఈ మెగా టోర్నీలో తొలి 2 మ్యాచ్లకు దూరమైన భారత బౌలింగ్ కోచ్ మోనీ మోర్కల్ తిరిగి జట్టులో చేరాడు. కాగా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు మోర్కల్ వ్యక్తిగత కారణాల రీత్యా తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బంగ్లాతో మ్యాచ్కు ముందే ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించాడు. మొదటి 2 మ్యాచ్ల్లో బౌలింగ్ కోచ్ లేకుండానే భారత్ బరిలోకి దిగింది. అయితే తన తండ్రి మరణించిన కారణంగా దక్షిణాఫ్రికాకు వెళ్లిన మోర్కల్ దాదాపు వారం రోజుల తర్వాత తిరిగి దుబాయ్కి చేరుకున్నాడు. న్యూజిలాండ్తో మ్యాచ్కి ముందు అతడి నేతృత్వంలో భారత ఫాస్ట్ బౌలర్లు చెమటోడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 40 ఏళ్ల మోర్ని గతేడాది సెప్టెంబర్లో భారత పేస్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. మోర్నీ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పేస్ విభాగం మరింత పటిష్టమైంది. ఇక మార్చి 2న భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడుతోంది. ఇప్పటి ఈ 2 జట్లు తమ సెమీస్ బర్త్ను ఖరారు చేసుకున్నాయి. అయితే ఈ లీగ్ మ్యాచ్ తర్వాత మార్చి 4, 5 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్లు ఉండగా ఇందులో భారత్ ఏ రోజు ఎవరితో సెమీస్ తలపడుతుందో చూడాలి.